హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే నాటు పుట్టగొడుగులతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. సేమ్ చికెన్ కర్రీలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, బాగా నచ్చుతుంది. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ముందుగా దానికోసం అయితే నాటు పుట్టగొడుగులు తీసుకొని వాటిని బాగా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు కూడా అయితే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను అయితే అందులో వేసేసుకొని 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పుట్టగొడుగులకి కొంచెం జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కర్రీ అనేది మంచి టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు వాటిని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక చూస్తే చక్కగా ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న నాటు పుట్టగొడుగులను అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని అయితే మగ్గనిచ్చుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే పుట్టగొడుగులు అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటోని అయితే అందులో వేసేసుకొని టమోటో కూడా మెత్తగా అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. టమాటో కూడా అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే చిటికెడు పసుపు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మగ్గిపోయాక అందులోకి మన కారానికి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తగినంత వాటర్ అయితే పోసుకొని వాటర్ అన్నీ కూడా ఇంకిపోయే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే అందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఇక 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని నాటు పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.